వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా భారీ నిరసన. అంబేద్కర్ విగ్రహం వద్ద ముస్లింల దీక్ష. హాజరై సంఘీభావం తెలిపిన టీపీసీసీ చీఫ్. బషీర్బాగ్లో ముస్లింల ర్యాలీ. 19న భారీ నిరసన సభ. అసదుద్దీన్ ఓవైసీ నిన్న ఆ ప్రకటన చేయడం జరిగింది. ఇటీవల కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో వక్ఫ్ బిల్కు సంబంధించినటువంటి దాంట్లో ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలి. వక్ఫ్ చట్టానికి అది సరైనటువంటి నిర్ణయం కాదు అని చెప్పేసి నిన్న ముస్లింలు భారీ సంఖ్యలో నిన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి వాళ్ళు దీక్ష చేయడం జరిగింది. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం సమీపంలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన ముస్లింలు అనేటువంటి ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక బెంగాల్లోకి బంగ్లా ఉగ్రవాదం. వక్ఫ్ అల్లర్లలో జేఎంబీ ఉగ్ర సంస్థ. 7 జిల్లాల్లోకి విస్తరణ. మదర్సాల నుంచి ఎంపికలు. కేంద్ర నిఘా వర్గాల ఆందోళన. అల్లర్లతో మాల్దాకు పారిపోయిన 400 మంది హిందువులట. కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించానని చెప్పేసి బీజేపీ చెప్తా ఉన్నది. అల్లర్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మాల్దాకు పారిపోయినట్టు 400 మంది హిందువులు. మదర్సాల నుంచి ఎంపికలు జరిగి మరి వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ఉగ్రవాదులు వచ్చిండ్రు అనేది ఒక వార్తను చూసుకోవచ్చు. నిన్న ఏం జరిగింది అసలు అక్కడ ట్యాంక్ బండ్ పైన ఎందుకు వాళ్ళు మరి రావడం జరిగింది అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం హైదరాబాద్లో ముస్లింలు భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమంటూ ట్యాంక్ బండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. అలాగే లిబార్టీ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి బషీర్బాగ్లోని బాబు జగజీవన్ రామ్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నిరసన దీక్షను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సంఘీభావం తెలిపారు. ఎంపీ ఇమ్రాన్ మసూద్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్, టీజీఎంఆర్ ఈఐఎస్ చైర్మన్ ఫహీం ఖురీషి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబైదుల్లా కోత్వాల్, హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ ఖుష్రూ పాషా, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫకీం షేక్ అక్బర్, ఉస్మాన్ అలీ అజ్రీ తదితరులు కూడా పాల్గొన్నారు. వక్ఫ్ సవరణ చట్టంతో ముస్లింలకు తీవ్ర నష్టం జరుగుతుందని, దాన్ని రద్దు చేయాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు డిమాండ్ చేశారు. కాగా వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న సాయంత్రం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో దారుల్ సలాంలోని భారీ నిరసన సభ నిర్వహించనున్నట్లు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బోర్డు అధ్యక్షుడు ఖలీద్ సైఫుల్లా రెహమాని అధ్యక్షతన జరిగే సభలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన ముస్లిం మత నాయకులు, ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. వక్ఫ్ ఆస్తుల రక్షణ పేరుతో చేసిన చట్టం వక్ఫ్ విలువైన ఆస్తులను ఇతరులకు దారదత్తం చేసేలా ఉందని విమర్శించారు. టీటీడీలో హిందువులు తప్ప ఇతర మతస్థులు ఉండరాదని తొలగిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ముస్లింలకు సంబంధించిన ధార్మిక సంస్థలో ఇతర మతస్థులను సభ్యులుగా చేర్చే వక్ఫ్ సవరణ చట్టానికి ఎలా మద్దతు పలుకుతారని ఓవైసీ ప్రశ్నించారు. చంద్రబాబు, నితీష్ తదితరులు ఈ చట్టానికి మద్దతు ప్రకటించి ముస్లింలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఉంటుందట ఏదైతే సభ పెడతాం మేము, ఇది ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి, కేంద్రం తీసుకున్నటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో ఇది సరైనది కాదు. ఒకవేళ కనుక ఇప్పుడు టీటీడీలో హిందువులే ఉంటా ఉన్నారు కాబట్టి అలా ముస్లింలకు ఉండొద్దు అని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం అలా ఉంటే మరి వక్ఫ్ సంబంధించినటువంటి దాంట్లో సంబంధించినటువంటి దాంట్లో హిందువులు ఎలా ఉంటారు, ఇతర మతస్థులు ఎలా ఉంటారు అనేది ఆయన యొక్క వాదన. ఇంకొక పక్కన ఇది ఏదైతే బంగ్లా ఉగ్రవాదులు అన్నటువంటిది మరి
ఇగో బెంగాల్లోకి బంగ్లా ఉగ్రవాదం వక్ఫ్ అల్లర్ల వెనుక జేఎంబీ ఉగ్ర సంస్థ 7 జిల్లాలకు విస్తరణ కేంద్ర నిఘా వర్గాల ఆందోళన ఏదైతే ట్యాంక్ బండ్ పైన నిన్న వేలాదిగా తరలి వచ్చినటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఈ వక్ఫ్ బిల్లుని రద్దు చేసుకోవాలని చెప్పేసి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది కాదన్ను. దాంతోపాటు వక్ఫ్ అల్లర్ల వెనుక ఉగ్ర సంస్థ యొక్క హస్తం ఉందని చెప్పేసి భావించింది. దీనిపైన కేంద్రం కూడా అలర్ట్ కావడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి బలగాలను కూడా రంగంలోకి దింపడం జరిగింది. కొత్త వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్లో హింస వెనుక బంగ్లాదేశ్కు చెందిన ఓ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్లు కేంద్ర అత్యున్నత నిఘా వర్గాలు చెబుతున్నాయి. గతంలో బెంగాల్లో దాడులు చేసిన చరిత్ర జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్కు జేఎంబీ ఉంది. ప్రస్తుతం ఆ సంస్థ తిరిగి బెంగాల్పై పట్టు బిగిస్తున్నదని 7 సరిహద్దు జిల్లాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తుందని ఈ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఆ జిల్లాలోని మదర్సాల నుంచి యువకులను భారీగా జేఎంబీ నియమించుకుంటుందని చెప్తున్నారు. ముర్షిదాబాద్ 24 పరగనాల జిల్లాల్లో మొదలైన అల్లర్ల వెనుక ఉన్నది ఈ సంస్థేనని అంటున్నారు. దీనివల్ల బెంగాల్ తీవ్రమైన శాంతి భద్రత సమస్యను ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇస్లామిక్ ఎజెండా కింద తాజాగా వక్ఫ్ ఆందోళనలను రగులుతుందన్నటువంటి భయాందోళనలతో నిఘా సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో ఆదివారం బీఎస్ఎఫ్కు చెందిన 8 కంపెనీల జవాన్లు 1000 మంది పోలీసులను మోహరించారు. ఇప్పటి వరకు 150 మందిని అరెస్టు చేశారు. డీజీ స్థాయి నుంచి అదనపు ఎస్పీ స్థాయి వరకు కీలక పోలీసు అధికారులు పరిస్థితులు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా అల్లర్ల తర్వాత దాదాపు 400 మంది హిందువులు ముర్షిదాబాద్, ధూలియాన్ తదితర ప్రాంతాలను వదిలిపెట్టి భగీరథి నదిని దాటి పొరుగు జిల్లా మాల్దాకు పారిపోయినట్లు బెంగాల్ బీజేపీ చీఫ్ సువేందు అధికారి తెలిపారు. సీఎం మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాల కోసం కావాలని బెంగాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదం విస్తరించడానికి అవకాశం కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. అల్లర్ల జరుగుతున్న ప్రాంతాలను సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టం కింద కల్లోలిత ఏరియాలుగా ప్రకటించాలంటూ కేంద్రానికి బీజేపీ ఎంపీ జ్యోతిర్మయి సింగ్ లేఖలు కూడా రాయడం జరిగిందట. మరి ఈ అల్లర్లు ఎక్కడి వరకు పోతే వక్ఫ్ సంబంధించినటువంటి దానిపైన ముస్లిం సంబంధించినటువంటి వాళ్ళైతే మాత్రం ప్రధానంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీనిపైన ఇప్పుడిప్పుడే రోడ్లకు వస్తామని మరి ఇది ఇంకా ఎంత ముదురుతుందనేది